13.88 కిలోమీటర్ల నుంచి 13.91 కిలోమీటర్ల మధ్య ఫాల్ట్ జోన్ ఏర్పడ్డది. అది కూల్తుంది అని ఇచ్చింది. కూల్తుందని ఇచ్చినాక ఎందుకు పంపారు మీరు? ఎందుకు పంపారు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం మేము. ఆ 8 మంది చావుకు కారణం ఎవరు? వాళ్ళ కుటుంబాలు చిదిమిపోవడానికి కారణం ఎవరు? మీరు పోయి ఆడ చేపల కూర వండుకొని తింటారు, రొయ్యలై బొచ్చలై బంగారు తీగలై అని మాట్లాడుకుంటారు. సావుకాడికి పోయి చేపల కూర తింటారు. మీరు మిమ్మల్ని మంత్రులనన్నా ఏమనాలన్నా కూడా అర్థమవుతుంది. అదే మీ ఇంటికాడ ఎవరన్నా చచ్చిపోతే ఇక అనొద్దు. కానీ ఎందుకనంటే ఈ ఎవరైతే బాధితులు ఉన్నారో అలా చిక్కుకుపోయి ఉన్న వాళ్ళ తరపు నుంచి మాట్లాడితే కనుక ఈ మాటలు అనాల్సి వస్తుంది. మీ ఇంటికాడనే ఎవరన్నా చచ్చిపోతే, సుమా నేను పేర్లు పెడతలేను కానీ అర్థం చేసుకోండి, ఎవరన్నా చచ్చిపోతే మీ ఇంటికి వచ్చేవాడన్నా చేపల కూర వండుకొని తింటే మీకు ఎట్లుంటుంది చెప్పుర్రి? ఎట్లుంటుందని అడుగుతున్నా. ఏందనంటే గింత దుర్మార్గమా, గింత నీచమా? ఆల్రెడీ నివేదిక ఇచ్చిన తర్వాత ఆడ ఫాల్ట్ జోన్ ఉందిరా నాయన 13 కిలోమీటర్ల 88 మీటర్ల కాంచెల్లి 13 కిలోమీటర్ల 91 మీటర్ల మధ్య ఖచ్చితంగా ఫాల్ట్ జోన్ ఉంది అని చెప్పింది. ఏది? ఈ అంబర్గ్ టెక్ అనేటటువంటి ఓ సంస్థ చెప్పింది. నివేదిక ఇచ్చేసింది క్లియర్గా. అయినా కూడా మీరు పంపిరే. ఏం ఆశించి పంపిరు? ఏం ఎక్స్పెక్ట్ చేసిర్రు? అంతా అయిపోయిన తర్వాత అంటే ఏమంటారు, దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మరిగినట్టుగా ముఖ్యమంత్రి గారు అంతా అయిపోయి ఎక్కడిదక్కడ అయిపోయాక ఇక అయిపోయింది, జరిగే నష్టం జరిగిపోయింది. అప్పుడు వస్తారు, మేము రోబోలను తెస్తాం, మేము వీళ్ళని తెస్తాం, వాళ్ళని తెస్తాం. మొదట్లో తెప్పారు సార్. ఇంత గుడ్డిగా పోతా ఉందా? అధికారులకు ఇంత గుడ్డిగా పోతా ఉన్నారా? ప్రభుత్వం ఇంత గుడ్డిగా పోతా ఉందా? ప్రజానాయకులకు ఇంత గుడ్డిగా పోతా ఉర్రా? ఆ 8 మంది చావుకు కారణం ఎవరు? ఏమైంది? వాళ్ళ సంగతి ఏమైంది? ఇంత దుర్మార్గమైనటువంటి అంశాలను అయితే చదివేటప్పుడు నిజంగా బాధేస్తూ ఉంటుంది. ఎందుకు అంటే ఒక్కసారి ఆలోచించండి, మన ఇంట్లో కూడా ఇట్లా జరిగితే ఏంది అని ఆలోచించండి. ఒకసారి మంత్రులు, ఎమ్మెల్యేలు ఆలోచన చేయండి. ఒకసారి మీకే తెలిసి వస్తుంది కదా.